ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. తులారాశి వారికి ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది ఇదే. వీరితో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి ఈ తేదీల్లో జరగబోయేది తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏమిటంటే మీకు గొడవలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో, ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలానే కాకుండా కష్టాలతో కూడుకొని జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఏంటంటే సాదాసీదా మనుషులనే చెప్పుకోవాలి. ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడూ కూడా దిగాలుగా మనసులో అనిపించుతూ ఉంటుంది. కానీ వీరైతే కనుక సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నిస్తారు. తమ వంతు శాయశక్తులా శ్రమ పడతారు. ఇక వీరైతే మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. అలాగే మనుషులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. బంధాలకి, అనుబంధాలకి విలువనిస్తారు. ఎదుటివారు బాగుంటే అమ్మయ్య మేము కూడా బాగున్నామని సంతోషపడే మనస్తత్వం వీరిది. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనుకునేటటువంటి నిస్వార్థమైన మంచి మనసున్నవారు ఈ రాశివారు. ఈ రాశి వారికి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్నట్టే ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మయ్య ఇప్పుడు కష్టాలు తీరిపోయాయి, ప్రశాంతంగా జీవితం సాగుతుంది అనుకోవడానికే వీలు పడదు. ఎందుకంటే కనుక వీరు చిన్నతనం నుంచి కష్టసుఖాలను మోస్తూ అనుభవిస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ వచ్చారని చెప్పుకోవాలి. వీరైతే కనుక కుటుంబ బరువు బాధ్యతలను చిన్నతనం నుంచి మోస్తూ అలవాటు పడుతూ వచ్చారు. కష్టం అంటే వీరికి సాదా సీదాగా ఉంటుందే తప్ప అమ్మో ఇంతటి కష్టమా అని ఏ పనిని కూడా వెనకాడరు. ఎందుకంటే కనుక వీరు కష్టంలో నుంచే ఎదిగిన వ్యక్తి. ఈ రాశివారు బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నవారు. ఎంతటి మోటు పనినైనా సరే అవలీలగా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాకచక్యంగా ప్రయత్నిస్తారు. వీరికి సంఘంలో, సమాజంలో, బంధువర్గంలో, ఫ్రెండ్ సర్కిల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఆదరాభిమానాలు దక్కుతాయి. ఈ రాశి వారి యొక్క మాటని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలంటే ఈ రాశి వారిని ఖచ్చితంగా సంప్రదిస్తారు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కానీ ఏంటంటే ఫేస్లో కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు. అంటే దాచడం అంటే పుట్టుక నుంచి అలా అన్నమాట. కష్టం ఉంది, ఏదో డల్లుగా ఉండిపోవడం, అలాగే అలా చేయకుండా వీరైతే కనుక నార్మల్గా ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నరదృష్టి నుంచి బయటపడాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి అదేంటంటే కనుక ఎడమ కాలు కింద పెట్టి తొక్కేయడం వల్ల, ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలతో పాటు నరదిష్టి పోయి ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదలలో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి ఈ చిన్న నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం, స్థితిగతుల ప్రకారం మీకైతే కనుక చక్కటి పరిహారంగా ఈ నిమ్మకాయ పరిహారం అయితే మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక చూసుకున్నట్లయితే కనుక వీరికి బంధుమిత్రుల నుండి శుభకార్యాల్లో పాలు పంచుకునే పరిస్థితులైతే కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అలాగే వీరికి ఫ్రెండ్స్ నుంచి కూడా ఇన్విటేషన్స్ అనేవి వస్తాయి. ఇక ఈ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ప్రతి పని కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇబ్బందులు అనేవి ఎవరో ఒకరు తెచ్చిపెట్టడానికి, విభేదాలను తెచ్చిపెట్టడానికి మీకు పడని వారు, మీ శత్రువులు మీ చుట్టూ ఉన్నవారిలోనే ఉంటూ మీకు అడ్డుపడుతూ ఉంటారు. మీరు చేసిన పనిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారితో మీకు విభేదాలు కలుగుతాయి. అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు అటువంటి వారికి మీరు దూరంగా ఉంటే కనుక మీకైతే అన్ని పనులు అనుకూలంగా సజావుగా సాగుతాయి. ఇక మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాల మేరకు, అనుభవజ్ఞుల సలహాల మేరకు మీరు వ్యాపారంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ చిన్న చిన్న మార్పులను చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇక మీకైతే కనుక లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా ధనానికి ఎటువంటి లోటు ఉండదనే చెప్పుకోవాలి. ఇక హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.